అత్తయ్య, పదండి గుడికి వెళ్దాం. ఈ రోజు చాలా మంచిదట. ఒక మొక్కు కూడా తీర్చుకోవాలి. ఎక్కడికి? గుడికా? నాకు ఓపిక లేదమ్మా, నా వల్ల కాదు. నేను రాను రాను రాలేను. అమ్మా, అయ్యా. ఏంటి పూజారి గారు, మాలాంటి వాళ్ళు 100 మెట్లు ఎలా ఎక్కుతారు? గుడికి ఒక ఎస్కలేటరో లేదా లిఫ్ట్ అయినా పెట్టించొచ్చు కదా. దానిదేం భాగ్యం అమ్మా, మీలాంటి దాతలు ఒక 5 లక్షలు ఇస్తే వెంటనే పెట్టిస్తాం. అత్త దుంప తెగింది. దానిదేం భాగ్యం పూజారి గారు, కానీ గుడికి మెట్లే మంచిదండి. వచ్చే భక్తులందరికీ ఈ మెట్లు ఎక్కడం ద్వారా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. అలా అయితే అత్తయ్య, ఈ మధ్య మీరు ఏ పని చేయమన్నా అమ్మా నాకు ఓపిక లేదు, నా వల్ల కావటం లేదు అంటున్నారు కదా. ఓ 2 సార్లు ఈ గుడి మెట్లు ఎక్కి దిగుతారా? మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. పూజారి గారు, మా ఫ్యామిలీ తరపున దేవుడికి పూజ చేస్తారా? సరేనమ్మా, ముందు ఇది చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మమ కాదమ్మా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మమ. అమ్మా, పెద్ద పెద్ద మంత్రాలు మీరు సరిగ్గా ఉచ్చరించలేరు కాబట్టి మేము ఆ మంత్రాలు చదివి మిమ్మల్ని మమ అనుకోమంటాం. కానీ మరీ మీరు ఈ చిన్న చిన్న మంత్రాలకు కూడా మమ అంటే ఎలా? పర్లేదులే పూజారి గారు, ఓపిక లేదు, ఈసారికి సర్దుకోండి. నాదేం పోయిందమ్మా? సరే, ఈ రోజు నాకు ఓపిక లేదు. మీ తరపున ఈ పూజ చేయటం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వటం ఇవన్నీ ఎందుకు? మమ, పూజ అయిపోయింది, మీరు ఈసారికి సర్దుకోండమ్మా. ఓ అత్తయ్య, గుడికొచ్చిందే మొక్కు తీర్చుకోవటానికి, చూసారా మర్చిపోయాను. సరేనమ్మా, నువ్వు మొక్కు తీర్చుకుని రా, నేను అలా గుడి మెట్ల మీద కూర్చుంటాను. ఓ అత్తయ్య, మీరు లేకపోతే మొక్కెలా తీరుతుంది? మొక్కు తీర్చాల్సింది మీరే. ఓహో, ఇది మరీ బాగుందిగా కోడలా, నాకేం సంబంధం? నువ్వు మొక్కుకుంటే నేను తీర్చడం ఏంటి? అది కాదత్తయ్య, మీ అబ్బాయి ఉద్యోగం పర్మనెంట్ అయితే మీతోటి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయిస్తా అని మొక్కుకున్నా. ఎవరిని అడిగి మొక్కుకున్నావే? 9 కాదు 11 కాదు, ఒకేసారి 108 ప్రదక్షిణలా? నా వల్ల కాదు. ఆలోచించుకోండి అత్తయ్య, మొక్కు తీర్చకపోతే మీ అబ్బాయి జాబు పోయినా పోవచ్చు, తర్వాత మీ ఇష్టం.